ఇక కాంగ్రెస్ పాలనలో పాలమూరు ఎప్పుడు నిర్లక్ష్యానికి గురైందని బీఆర్ఎస్ మాజీ మంత్రులు అన్నారు. పాలమూరు జూరాలను సందర్శించిన బీఆర్ఎస్ శ్రేణులు ప్రాజెక్టులపై ఈ గడ్డ మీద ప్రజల సమక్షంలోనే చర్చించుకునేందుకు అధికార పార్టీ మంత్రులు ఎమ్మెల్యేలు రావాలని మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి, లక్ష్మారెడ్డి డిమాండ్ చేశారు. మన నీటి వాటాను మనం దక్కించుకోవాలి అంటే కెపాసిటీ తక్కువగా ఉన్న జూరాల వల్ల ప్రయోజనం ఉండదని, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం వల్లే సాధ్యమవుతుందని భావించి ఆనాడు ఈ ప్రాజెక్టును నిర్మించామని బీఆర్ఎస్ శ్రేణులు తెలిపారు. 90% పాలమూరు ప్రాజెక్టు పనులు పూర్తయిన ప్రాజెక్టుపై ప్రభుత్వ దుష్ప్రచారం చేస్తుందని ఆరోపించారు. ఎంతో మంది ముఖ్యమంత్రి నుంచి మంత్రులు అయ్యారు ఈ జిల్లా నుంచి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో. కానీ ఏనాడు కూడా ఈ జిల్లా గురించి ఎవరు పట్టించుకోలేదు. కేంద్రంలో రాష్ట్రంలో పరపతి సంపాదించుకున్నారు, సొంతంగా ఆస్తులు కూడబెట్టుకున్నారు తప్ప పేద ప్రజల గురించి, రైతుల గురించి ఎవరు ఆలోచన చేయలేదు. 100% కృష్ణా బేసిన్ లో ఉన్న ఈ జిల్లాను కనీసం 10% నీళ్లు కూడా కేటాయించారు. ఎవరు అడగలేదు. అసలు పాలమూరు జిల్లాకు నీళ్లు కేటాయించాలా, కృష్ణాలో మా వాటా ఉంది, మా బేసిన్ ఇది అని చెప్పి ఎవరు కూడా మాట్లాడలేదు. రాయలసీమకు నీళ్లు తీసుకుపోయారు, ఆంధ్ర నీళ్లు తీసుకుపోయారు, ఇక్కడ నుంచి కానీ తమిళనాడుకు తీసుకుపోయారు. కానీ ఈ జిల్లా ప్రజల గురించి పట్టించుకుని నాతునే లేడు. 2 ట్రిబ్యునల్ ఏర్పడ్డాయి ఆంధ్రప్రదేశ్ లో. 2 ట్రిబ్యునల్ లో కూడా ఈ పాలమూరుకు నీళ్లు కేటాయించాలని ఎవరు అడగలే. వాళ్ళు కూడా కేటాయించలే. బచావత్ ఒక్కడు ఆయన ఎవరు అడగకముందే ఆయన చూసి చెల్లించిపోయిండు. 100% బేసిన్ లో ఉన్న కృష్ణా బేసిన్ లో ఉన్నటువంటి పాలమూరు జిల్లా ఎవరు నీళ్లు కేటాయించాలని అడుగుతలేడు. ఇది ఎంత అన్యాయం అని చెప్పి దుఃఖంతో జూరాలు కేటాయించింది ఆయన. జూరాలు ఇప్పుడు చూస్తే ఎండిపోయింది, మొత్తం మట్టి కనబడతా ఉంది. మొన్న వర్షాలు పడ్డాయి, బంద్ అయినాయి. ఇంకా ఎండాకాలం రాలేదు, చలికాలం నదీ సెంటర్ లో ఎండిపోయింది. ఇంకా 10-15 రోజులు అయితే జూరాలు మొత్తం తేలుతుంది, మొత్తం మట్టి దిప్పలు కనబడతాయి. మరి ఎట్లా నీళ్లు తీసుకపోతారు? జూరాల నుంచి కొలిసాగరం నిండకుండే మోటార్ లాంగ్ చేస్తే బంద్ అయ్యే లోపల వరదలు వెళ్ళిపోతుండే. భీమా గానీ ఏ ప్రాజెక్టు కూడా ఈ రోజు కూడా జూరాల కింద క్రాప్ హాలిడే ఇచ్చారు. మరి ఈ రోజు క్రాప్ హాలిడే ఇచ్చిన జూరాల నుంచి 65-70 టీఎంసీలు రిజర్వాయర్లు ఎట్లా నింపుతారు? ఇలా ఉద్దేశం ఏం చెప్పండి? అంటే పాలమూరు ఎండిపోవాలి, వలసలు పోవాలి, ఇదే బతుకులు బతకాలి, వీళ్ళు ఎవరు తీయాలి, మేము మంచిగా ఉండాలి, మా పార్టీలు మంచిగా ఉండాలి. ఇన్ని సంవత్సరాలు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎక్కువసార్లు అధికారంలో ఉంది ఎవరు? ఏ ప్రభుత్వం? మీ హయాంలో కాదా ఈ జిల్లా దివాలేసింది? మీ హయాంలో కాదా వలసలు పోయింది? 40 లక్షల జనాభాలో 18 లక్షలు వలసనే. ప్రపంచంలో ఎక్కడ ఉందా? ఏ జిల్లాలో ఉందా? ఈ జూరాలు కంప్లీట్ కావడానికి కారణం తెలంగాణ వాదం, కేసీఆర్ గారే. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం అనేటువంటి దాన్ని కేసీఆర్ తలపెట్టినట్లు కాకుండా జూరాల నుంచి చేసి ఉండాల్సిందే అనేటువంటి ఏదైతే వాదన తెస్తున్నారో అది కూడా ప్రాజెక్టు కట్టి 90% పూర్తయి 10% మాత్రమే పనులు మిగిలినటువంటి సందర్భంలో 12 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ వాళ్ళు ఈ వాదనను తీసుకొస్తుంది తెర మీదకి. ప్రతిపక్షంలో ఉన్ననాడు ఈ అంశం మీద పోరాటం చేయలే శాసనసభలో కాంగ్రెస్ పార్టీ. సహేతుకంగా ఆధారాలతోన చట్టపరమైనటువంటి వాదన కూడా ఏం చేయలే. ఇవేవి చేయకుండా వాళ్ళ ప్రభుత్వం వచ్చినాక కట్టిన ప్రాజెక్టును పక్కకు పెట్టి తట్టెడు మట్టి తీయకుండా మేము 35,000 కోట్లతోన 90 టీఎంసీల నీటి కేటాయింపు చేసుకుని 32,000 కోట్ల పనులను పూర్తి చేసి మా కాలంలో 27,000 కోట్ల రూపాయల బిల్లులు చెల్లింపు చేసినాం. మా కాలంలో చేసినటువంటి పనులకు సంబంధించిన బిల్లులు 5,000 పైచిలకు కోట్లు ఈ సర్కారు వచ్చినాక చెల్లింపులు మాత్రమే చేసింది, తట్టెడు మట్టి తీయలే. ప్రాజెక్టు జాప్యం కావడానికి కూడా వీళ్ళు కేసులు వేసినారు. అనేక రకాల కేసులు వేయడం ద్వారా ప్రాజెక్టు యొక్క పురోగతిని అడ్డుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఈ ప్రాజెక్టు ముందు పోకుండా ఉండడానికి ఒప్పందించినారు, సహకరించినారు, అద్దెకట్టినారు. మళ్ళీ ఇవాళ వాళ్ళు జాప్యం అనేటువంటి మాట మాట్లాడుతున్నారు. వాస్తవంగా జూరాల అనేటువంటి అంశాన్ని ఎత్తుకోవడంలోనే పాలమూరుకు నీళ్లు దక్కొద్దు అనేటువంటి కుట్ర దాగి ఉంది అందులో.